రెండవ రాశి వృషభం. మరి గురుగారు 2025 వృషభ రాశి వాళ్ళది రాశి ఫలం ఎలా ఉంటుంది? వృషభం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఏంటంటే మాస్టర్స్ తో సంబంధం ఉంటుంది. అందుకే మీరు వృషభ లగ్నంలో ఎవరైనా జన్మించిన వాళ్ళు మీరు కనుక అడిగితే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మాస్టర్ నాకు ఇట్లా చెప్తే ఇంకా బాగుండేది, ఇంకొంచెం ఇండెప్త్ గా అనాలిసిస్ చేయొచ్చు దీన్ని. నేను మాస్టర్ మీదే వీళ్ళకి ఇంకా వీళ్ళు ఏదైనా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని చేసే ప్రయత్నం 2025 మే నుంచి యోగిస్తుంది అని మనం స్పెసిఫిక్ గా మనం చెప్పొచ్చు. ఈ కేతు 4,000 లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఏమిటది అంటే విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థులు పర్టికులర్ గా ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని వీళ్ళు వీలైనంత మటుకు జుపిటర్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి, పూజలు చేసేటప్పుడు కానీ ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు కానీ విజిట్ చేసేటప్పుడు పర్టికులర్ గా వీళ్ళు జాగ్రత్త పడాలి. ఓకే, మరి వృషభ రాశి వాళ్ళు 2025లో పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? సర్వసాధారణంగా వీళ్ళు చేయాల్సింది ఎవరికి అంటే విష్ణు నామాన్ని ఎక్కువగా చేస్తూ ఉండాలి.